రాజకీయ చదరంగంలో రంగనాథ్ బలవుతున్నాడేమో. పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయమా? బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాపం రాజకీయ చదరంగంలో రంగనాథ్ లాంటి ఒక నికార్సైన ఐపీఎస్ అధికారి బలవుతున్నాడేమోనని ఆందోళన ఉందని బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన చెరువులను ముమ్మాటికి కాపాడవలసిందే అన్నారు. అయితే కూల్చివేతల్లో పెద్ద చిన్న తేడా చూపించడాన్ని తప్పుబట్టారు. పాలమూరు పేద గిరిజనులకు, దివ్యాంగులకు ఒక న్యాయం, హైదరాబాద్ దుర్గం చెరువులో సీఎం సోదరుడు తిరుపతి రెడ్డికి ఒక న్యాయమా అని ఎట్లా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి తెలియకుండానే 30 రోజుల నోటీసు తిరుపతి రెడ్డికి వస్తదా అని నిలదీశారు. అందరికీ 30 రోజుల్లో న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఇవ్వాలి కదా. వచ్చిన ఈ పేదల గోస హైకోర్టు దాకా చేరదా అంటూ మహబూబ్నగర్కు చెందిన కూల్చివేతల వీడియోను తన పోస్టుకు జత చేశారు. నిజమే కదా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అడిగింది వాస్తవం కదా. నీకు తెలియకుండా హుటిన హైకోర్టు నుండి నీ అన్న బిల్డింగ్కేమో నోటీసులు వస్తాయి, కూల్చివేతలు కూల్చొద్దు అని నోటీసులు వస్తాయి. మరి అదే పాలమూరు బిడ్డలనేమో అన్యాయంగా రోడ్డు మీద నిలబెడితిరి. అన్యాయంగా రోడ్డు మీద వాళ్ళ ఇల్లు కూలగొట్టి ఇట్లా నిలబెడితిరి. ఇప్పుడు ఆ బిడ్డకు దిక్కేది, ఆ మహిళకు దిక్కేది, ఆ ఇంటికి దిక్కేది? చూడండి, ఎక్కడ సామాన్లు అక్కడ ఉన్నాయి. కుర్చీల కాంచెలు కూలగొట్టిండ్రు దుర్మార్గులారా. ఇల్లును ధ్వంసం చేసి పడేసిండ్రు, బతుకు చిందనం చేసి పడేసిండ్రు. నీ అన్నకేమో నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటావా? ఖచ్చితంగా ఇది ముమ్మాటికి అసాంఘిక కార్యకలాపాలు. ఇవి ముమ్మాటికి ఇది రాజ్యాంగ వ్యతిరేకమైన పనులే. ఇవి చూడండి, ఖచ్చితంగా వీళ్ళు ఎస్సీ బీసీ ఎస్టీల ప్రజలు అయి ఉంటారు, దీనులే అయి ఉంటారు. ఎలాంటి అధికారం లేకుండా, సమాజంలో ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా పేదలు వీళ్ళు. వీళ్ళకు నోటీసులు ఇయ్యలే, వీళ్ళ అన్నకు నోటీసులు పంపిండు. అంటే ఎవడన్నా చూస్తే చూడు, అన్న అని చూడకుండా కూడా నోటీసులు పంపిండు అని ఒక క్రెడిట్ కొట్టేద్దామని. కానీ ఈ వార్తతోటి నీ భాగోతం అంతా బయటపడ్డది. నువ్వు ఇల్లు కట్టియవలసిందే ఆ బిడ్డకు, ఆ కుటుంబానికి. నువ్వు ఎట్లా కూలగొట్టినవో నీ సొంత ఖర్చులతోటి ఇల్లు కట్టియాలను. రాష్ట్ర బడ్జెట్ వాడకుండా నీ దురాక్రమణలు, నీ దౌర్జన్యాలు, అధికారం ఉన్నదని నీ ఇష్టానుసారంగా బుల్డోజర్లు పంపి ఒక పేదల ఇల్లును కూల్చేస్తావా? 100% ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు దీని మీద మీరు కొట్లాడండి. మీకు అండగా ఉంటారు, కొట్లాడండి, దీని మీద కొట్లాడండి. ఎందుకంటే ఈ అణగారిన వర్గాల ప్రజలకు మీరు కూడా ఒక రిప్రజెంటేటివ్గా ఉన్నారు. మీరు గెలవలే కాదు, కానీ మీరు బలంగా మాట్లాడతారు మీరు ఈ అణగారిన వర్గాల ప్రజల తరఫున. కాబట్టి మీరు తప్పకుండా దీన్ని భుజాన వేసుకొని ఆ బిడ్డకి ఇల్లు కట్టియాలని అక్కడ దీక్ష, అక్కడ ధర్నా చేయండి, అక్కడ నిరసన తెలియజేయండి. మీకు మంచి పేరు ఉంటుంది. ఈ మంచి విషయాన్ని మీరు లేవనెత్తిన్లు. తప్పకుండా మీరు కూడా మహబూబ్నగర్ వాసే కాబట్టి, రేవంత్ రెడ్డి గారు మహబూబ్నగర్ వాసే, ఆర్ఎస్ ప్రవీణ్ గారు మహబూబ్నగర్ వాసే, కూలగొట్టింది మహబూబ్నగర్ వాసులదే. కాబట్టి తప్పకుండా మీరు ఆయన తాట తీసి ఆయన ఇల్లు కట్టించేదాకా మీరు పోరాడాలని కోరుకుంటున్నాం.